అందరికీ నమస్కారం అన్న. నాకు మీరు మాట్లాడితేనే మాట్లాడే వీక్నెస్ ఉంటుంది, నాకు నేరుగా మాట్లాడా. నేను రేడియో జాకీ కాదు. థ్యాంక్ యూ చెల్లె అన్న. అమ్మన్న సెట్ అన్న తప్పు సరే. మీరు మాట్లాడితేనే నేను మాట్లాడతాను. నాకు సహజంగా నాకు నేరుగా మాట్లాడుకునే అలవాటు అనేది లేదు. మనం ఎంత గొప్పలో అంటే పుడితొక్కటి సత్తెరెండు అని తెలంగాణలో ఉన్న తెలంగాణ ప్రాంతంలో పుట్టిన వాళ్ళని ప్రభావితం చేసినాం మనం. ఏమని గట్టి చెప్పాలి? అరే గట్టి చెప్పండి మీరు. పుడితే ఒక్కటి ఇది మనం జనానికి చెప్పినా కానీ కళాకారులు మనం పాటిస్తలేము ఎవరు. ఇదే మన నోటికాడి ముద్ద నేల జారిపోవడానికి బలమైన కారణం. మనం రాజులను ప్రశ్నించినాం, రాజ్యాలను ఎదిరించినాం, యుద్ధాలకు సమిధలను అందించినాం, ఒక యుద్ధానికి ఒక విజయానికి సాక్షులుగా నిలిచినాం. కానీ మనం ఇప్పటి వరకు ఎవరు కూడా ఏ తీరం చేరిన కళాకారులు అన్నది ఎవరికి తెలియదు. మనం ప్రభుత్వాన్ని తిడతాం, మన ప్రాంతం ఎమ్మెల్యేని తిడతాం, కానీ మన పాటకు ఒకరికి ప్రతినిధిగా అవకాశం కల్పించడం వాళ్ళని ఎప్పుడన్నా నిలదీసినాం మనం? మీ కాళ్ళకు చెప్పులుంటే వాళ్ళని కొట్టండి. ఎన్నిసార్లు కొడతారు అంటే మీ ఇళ్లలో మీ భార్యలు మీ ఉద్యోగం ఏది అని ఎన్నిసార్లు ప్రశ్నించారో అన్నిసార్లు కొట్టండి వాడిని. మీ పిల్లలకి స్కూల్ ఫీజు కట్టడం కోసం మీరు ఎన్నిసార్లు ఎంతమంది దగ్గర అప్పులు చేసిరో అన్నిసార్లు కొట్టండి వాడిని. ఏ రోజైనా భయ్యా ఇదే అంజన్న చెప్పిన మాటే లెక్కలోకి తీసుకుందాం. పుడితే ఒకటి సత్యరేణి అనేది వాస్తవంగా మనం వర్తించదు. మనం పుట్టించడం తప్ప మనం చచ్చేవాళ్ళం కాదు. ఈరోజు ఉన్నాడా? ఈరోజు గద్దరన్న ఉన్నాడా? కానీ గద్దరన్నకు ప్రతినిధులుగా, గద్దరన్నకు వారసులుగా, కొడుకులుగా, బిడ్డలుగా, మనవలుగా, సర్వస్వంగా మనం అందరం ఉన్నాం. ఇప్పుడు సృష్టి ఉన్నంత కాలం కవికి, కళకు, కళాకారునికి మరణం లేదు. పిరికితనం తప్ప మనల్ని వెనుకకు లాగేది ఇంకేది లేదు. మీరు మాట్లాడడానికి భయపడ్డరు. నేను బాజాప్గా 7 సంవత్సరాలు వెయిట్ చేసి మరీ వార్నింగ్ ఇచ్చిన. నా చిన్న వార్నింగ్ లెటర్ నేను పంపించింది. నేను నిజంగా దాడిలో దిగుంటే ఎంతైనా విధ్వంసం చేసేవాడిని. కానీ నేను మీకు చెప్పేది ఏంటంటే అన్న, ప్రతిసారి కిషోర్ అన్నని బదనాం చేయడం కాదు, ప్రతిసారి కిషోర్ అన్నని బదనాం చేయడం కాదు, మనం కూడా ముందడిగేయాలి అంతే ధైర్యంగా. ఈరోజు నన్ను రమ్మని అన్న నన్ను ఏం ఫోర్స్ చేయలే. నాకు అన్న ఒక మెసేజ్ పెట్టిండు. నేను జలుబు చేసి పడుకున్నా, 4 రోజులు బయట తిరిగి వచ్చిన, 4 చోట్ల వాటర్ జలుబు పడుకున్నా. చూస్తే మెసేజ్ ఉన్నది. మెసేజ్ అంటే నేనే కాల్ చేసిన, అన్న ఇది ఎన్ని గంటలు స్టార్ట్ అవుతుంది, ఇంత టైం లేదన్నా, మీరు వీడియో పెట్టిరు కానీ ఇంత టైం లేదు అంటే, టైం మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుంది తమ్మి, నువ్వు ఏ టైం కన్నా రా అని చెప్పింది. సరేనని నేను ఇవాళ వస్తా అన్న అని చెప్పిన. ఇవాళనే కాదు తమ్మి, నువ్వు రేపు కూడా రాను. రేపు కాదన్నా, నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉన్నా నీ ఎంట కంపల్సరీ ఉన్నావు వస్తూనే ఉంటావు. కానీ నేనంటున్నది ఏంటి అంటే, కిషోర్ అన్నకు ఒక ఆలోచన కలిగింది. కిషోర్ అన్నకు మనందరికి కడుపు కాలిపోతుంది, మనందరి కంచంలో రాళ్ళు కొట్టబడ్డాయి, కొందరి జీవితాలు శిథిలమైపోయినాయని గుర్తించినాక ఆయన స్థాయిలో ఆయనకున్న శక్తిని ఉపయోగించి ఇక్కడ చేసిండు. దీన్ని ఇక్కడితోనే కిషోర్ అన్న దగ్గర డ్రాప్ చేయొద్దు ఎవరు. కిషోర్ అన్న మనందరిని ఇక్కడ పిలిచిండు. మనం అందరం జిల్లాల నుంచి వచ్చినాం కదా, మన జిల్లాలో కిషోర్ అన్నని పిలవండి. మీరంతా ఉమ్మడి 10 జిల్లాలకే కిషోర్ అన్నని పిలవండి, పెట్టండి. భయపడద్దు భయపడితే వెనకకు పోతారు, ముందడిగేస్తే ముందుకు పోతూనే ఉంటాం. దారి తనకు తానుగా ఓపెన్ అయితేనే ఉంటుంది. భయపడద్దు. ఎంతమందిని జాగ్రత్త పరిశ్రమ మనం ఎన్నిసార్లు మనం వేదిక కోసం ఆకలికి దూపకు తట్టుకొని వేదికల దగ్గర పడుకుని పాట పాడు ఉన్నది. ఇక్కడ కృష్ణవర్మ అని ఒక తమ్ముడు అన్నెంబడి తిరిగేది, నాగరాజు అన్నెంబడి మహబూబ్ నగర్ తమ్ముడు యాక్సిడెంట్ చనిపోయాడు. ఎవరికన్నా ఈరోజు ఆయన మీద స్పృహ ఉందా? ఎవరికైనా తెలుసా? కృష్ణవర్మ అనేటోడు తెలంగాణ వేదికకు, నాగరాజు అన్నకు సగం బలాన్ని ఇచ్చింది వేదికకు. ఆ తమ్ముడు చనిపోయాడు, ఎవరు రాలే. ఆ తమ్ముడి గురించి ఇప్పటికి కూడా ఎవరు ఆలోచించలే. ఇంకా ఈరోజు ప్రభుత్వంలో ఏదో మన గూడ అంజన్నకు ఒక సత్కారం ప్రకటించింది. లిస్టు మొత్తంలో దాన్ని అప్రిషియేట్ చేయొచ్చు. గూడ అంజన్నకు చేయడం అనేది చాలా గొప్ప విషయం. గూడ అంజన్నకు ఆయన కుటుంబానికి ఆసరాన్ని ప్రకటించినందుకు చప్పట్లు కొట్టచ్చు మనం. ఎందుకంటే అంజన్న ఎంత చేయాలనో అంత చేసిండు. ఆయన 60 ఏళ్ళ వయసులో కూడా కిషోర్ అన్నతోని అన్న వికారాబాద్ సభ పట్టుకుపోయిన గుర్తుందా? ఫస్ట్ రాతి బొమ్మల్లో కొలువైన శివుడ పాట అక్కడనే పాడించాడు.
అదే వేదిక మీద పడినా. అప్పుడు కిషోర్ అంటే ధూమ్ధామ్ ఇన్ఛార్జి నడిపిస్తున్నప్పుడు అన్న ఆ వేదికకు వచ్చినప్పుడు ఆయనకు కళ్ళు సరిగా కనబడతలేవు, కాళ్ళు సరిగా సపోర్ట్ చేయి. కానీ కిషోర్ అన్న పుడితొక్కటి సత్యరెడ్డి పాట పాడతా అంటే ఆయన ఎగిరిడు వేదిక మీద. ఆ వయసులో కూడా ఆయనకున్న శక్తిని దారవేసిపోయింది. ఆయనకి కూడా అప్రిషియేట్ చేయాల్సిందే. దయచేసి మీ అందరికీ చెప్తే వాటర్ ప్రాబ్లం, మీ అందరికీ నేను చెప్పేది ఏంటి అంటన్నా, ఈ ఉద్యమాన్ని ఇక్కడితోనే ఆపకండి. ఈ ఉద్యమాన్ని ఇక్కడితోనే ఆపకండి. దీన్ని జిల్లాల వారీగా విస్తరించండి. మీరు పిలిస్తే నేను కూడా మీద మీకు ఎక్కడికంటే అక్కడికి వస్తాం మన కోసం. నేను మళ్ళీ ఇంకోటి ఏదో ఇక్కడ ఫేక్ కమిట్మెంట్స్ మైక్ ఉంటే మాట్లాడిపోయే బాబదు కాదు. నేను ఈ మైక్ ఉన్నా లేకున్నా నా మైండ్ ఒక్కతినే పనిచేస్తుంది. నేను 100% కమిటెడ్గా మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తా. కిషోర్ అన్న ఈరోజు ఇక్కడ పిలిచిండు, నెక్స్ట్ ఉమ్మడి 10 జిల్లాలలో తప్పకుండా మీటింగ్స్ అరేంజ్ చేయండి, నేను వస్తా. నాకు మాట్లాడాలని ఉంది, మీతో ఇంకొకసేపు ఉండాలని ఉంది. కానీ నాకు ఈ గాలికి ఎక్స్పోజ్ అయితే ఇంకా కాఫ్ ఎక్కువ వస్తూ ఉంటుంది. నేను మాట్లాడలేదు. వీలైతే రేపు నేను ఎక్కువ మాట్లాడే ట్రై చేస్తా. అందరూ ఒకే మాట మీద ఉండండి. ఇప్పటికైనా గట్టిగా పోరాడదాం, గట్టిగా కలిసికట్టుగా రండి. కానీ ఏ రండాగానికి భయపడకండి. ఎవడు మీరు బాగా బాగా గుర్తులు పెట్టుకోండి, దొర ఏందిరో అని పీకుడు ఏందిరో అన్నాం మనం. ఎప్పుడు ఇంత జ్ఞానం లేనప్పుడు ఇంత ఇమీడియట్గా నిర్బంధించే నిర్బంధాలు ఇప్పుడున్నట్టుగా లేవు. అప్పుడు పట్టుకోవాలంటే కొంచెం లేట్గా దొరుకుతాం మనం. అప్పుడు మనం ఇక్కడ అనేది ఎక్కడో పోయి అడుగులు ఉండగలిగేది. కానీ ఇప్పుడు ఎక్కడుంటే అక్కడ దుర్బినేషన్లో పట్టుకొని చంపేస్తారు. అయినా కూడా మనం ఒక చంద్రబాబు నాయుడు వ్యతిరేకించినాం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని వ్యతిరేకించినాం, ఒక కిరణ్ కుమార్ రెడ్డి గారిని వ్యతిరేకించినాం. నిర్విరామంగా 14 సంవత్సరాలు రోడ్డు మీద యుద్ధం చేసినాం. అందరికంటే మనం చాలా పెద్ద విప్లవకారులం, మనం చాలా పెద్ద స్ఫూర్తిని అందించిన వాళ్ళం. చాలామంది ఏం చెప్తారంటే కళాకారుల లోపల ఐక్యత ఉండదు అంటారు. చాలామంది ఇది పొలిటీషియన్స్ మాట్లాడతారు, మామూలు వాళ్ళు మాట్లాడతారు. మీరు ఏ రంగంలోనైనా తీసుకోండి, ఐక్యత ఉండదు. కానీ కళాకారుల లోపల ఐక్యత ఉంటుంది. ఇదే సభ ఈరోజు ఇక్కడికి వచ్చిన కళాకారులని మనుషుల కింద జమగడితే ఈ మనుషులు రావడానికి ఒక పొలిటికల్ లీడర్ అయితే మ్యాక్సిమం ₹1 కోటి ఖర్చు చేయాలి. బీరు, బిర్యానీ, వెహికల్, అనుచరులు, మంచి ముచ్చట్లు, ముంచే ముచ్చట్లు, వెన్నుపోట్లు, పాటలు చాలా ఉంటాయి దాంట్లో. కానీ ఇక్కడ నేర్నాల కిషోర్ అనే ఒక నమ్మకం, ఒకటే పిలుపు. ఏం పెట్టుబడి పెట్టినాం మనం? మనకున్న యూనిటీ ఇంకెవరికైనా ఉందా? ఈ యూనిటీని ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే ఉండండి అని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. రమేష్ మోహన్ మీరు ఎందుకో ఇన్కంప్లీట్గా మాట్లాడి అనిపించింది నాకు. నాకెందుకు కనబడుతుంది? నేను అమ్మాయి నాకు నేనేనా అక్కడా కాదు కదా. తూర్పు దిక్కున మోదుగు మొక్కన మధు మీ సాయం వాయిద్యాన్ని అందించలేదు ప్లీజ్. తూర్పు దిక్కున మోదుగు మొక్కల్లో దిక్కుల్ని శాసించే శక్తుల్ని గన్నావు, శక్తుల్ని గన్నావు. ఉయ్యాలలు పావు, జంపాలలు పావు, ఉద్యమాల ఉగ్గు పువ్వని పెట్టావు, ఉద్యమాల ఉగ్గు పువ్వని పెట్టావు. ఎండిన ఆకుల ఎన్ను పూసల నుండి ఆయుధాలు తీసి పోరాడమన్నావు తల్లి. కొండల్లో వారేటి పొత్తులు వేలెత్తి చూపావు, ఉదయించమన్నావు. అన్యాయమన్నది ఎదిరించమన్నావు, న్యాయాన్ని నీ చేత రక్షించమన్నావు.
ధన్యవాదాలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొకసారి గుర్తు చేస్తాను అన్న, గుర్తుపెట్టుకోండి బాగా. మనం ప్రశ్నించడంలో వెనకడుగు వెయ్యొద్దు. మనకేం వ్యాపారాలు లేవు, మనం అదాని అంబానీ కొడుకులం కాదు, మనం రాష్ట్రంలో వాటా అడుగుతలేము, దేశంలో పరిపాలన అడుగుతలేము. మన శ్రమకు తగ్గ ఫలితాన్ని అడుగుతున్నాం. శ్రమకు తగ్గ ఫలితాన్ని అడగమని రైతుకు చెప్పినాం, కూలీకి చెప్పినాం, కార్మికుడికి చెప్పినాం, ప్రజలకు చెప్పినాం. మన కోసం మనం కూడా అంతే నిజాయితీగా చెప్పుకొని నిలవడాలని కోరుకుంటూ, ఈరోజు ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో కూడా అంజయ్య గారితో పాటు ఇంకా కొంతమందికి రావాల్సింది రాలేదు. దీని మీద కూడా అందరూ ఆలోచించాలి. థ్యాంక్ యూ అన్న.